కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రవాహం పెరుగుతుంది. కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జ్ఞాన జ్యోతులు నీట మునిగాయి. ఇక్కడ నది గరిష్ట ప్రవాహం 13.460 మీటర్లు కాగా ప్రస్తుతం 12.210 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. వరద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, గొర్రెలు, పశువుల కాపరులు, మత్స్యకారులు నదులకు వెళ్లొద్దని సూచించారు. గోదావరి వరద ప్రవాహం మేడిగడ్డ వైపు ఉరకలేస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ నిండుకుండలా మారింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న ఉభయ నదులు, భారీగా వస్తున్న వరద నీరుతో కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద 12.420 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఇటు పుష్కర్ ఘాట్ మెట్ల పైకి చేరిన వరద నీరు జ్ఞాన దీపాలను కూడా నీట మునిగిపోయాయి. దీంతో కాళేశ్వరంలో వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు దీంతో భారీగా వస్తున్న వరద నీరుతో ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా 9,89,620 క్యూసెక్ల వరద నీరు చేరుతుంది. అంతే మొత్తము వరద నీరుని 85 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఇటు భారీగా వరద నీరు చేరుతుంది. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా వరద నీరు రావడంతో ఇటు కొంత అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలని కొంత చిరు వ్యాపారులను, కాళేశ్వరం దగ్గర ఉన్న చిరు వ్యాపారులను కూడా కొంత తొలగించడం జరిగింది అక్కడ నుంచి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను కొంత పునరావాస కేంద్రాలకు తరలించి అయితే ప్రస్తుతం సహాయక చర్యలు అయితే అందిస్తున్నారు. అంతేకాదు ఇటు నది పరివాహక ప్రాంతాల్లో పొలాలు కూడా నీట మునగటంతో కొంత రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా పొలాలు నీట మునగటము, దాంట్లో ఇటు నారుమళ్లు మునిగిపోయే అవకాశం ఉంది. మిర్చి నారుమళ్లు మునిగిపోతే తీవ్ర నష్టం జరుగుతుంది అని చెప్పేసి రైతులైతే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క భారీగా అయితే ఇంకా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా సహాయక చర్యలు చేస్తున్నారు. ఇటు కాటారం డివిజన్ లో ఉన్న పలిమెల కూడా కొంత వాగులు ఉప్పొంగుతుండటంతో కొన్ని గ్రామాలకి ప్రస్తుతం రహదారి లేకపోవడంతో కొంత బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి అలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అవసరమైన సహాయక చర్యలు అందించడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎలాంటి వరద ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వాగుల్లో దాటడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఎట్టి ఎమర్జెన్సీ అయినా కానీ అధికారుల దృష్టికి తీసుకురావాలని అయితే అధికార యంత్రాంగం ముందుగానే ప్రజలకు సూచించింది. ఎలాంటి విపత్తులు, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అయితే కాళేశ్వరంలో అయితే ఉభయ నదుల్లోకి భారీగా వరద నీరు అయితే చేస్తున్న దృష్ట్యా ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారని. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.